Well, you are very wrong. I am sorry to say that because I was suspended from BRS party without even being asked for an explanation. For any political party that is run under the Constitution of India, it is my democratic right to be at least given a show cause notice asking for whatever I have done or whatever I have commented or whatever reasons. See, there are other people right now, like Mr. XMLA, Mr. Rohit Reddy. He's in various cases. He's only been given a show cause notice. అంటే ఒక రాజ్యాంగబద్ధంగా నడిచేటటువంటి పార్టీలో ఎవరన్నా తప్పు చేసినారు అనుకుంటే సస్పెండ్ డైరెక్ట్గా చేయడం అన్నది కరెక్ట్ కాదు. పొలిటికల్ నోటీస్ ఇవ్వాల్సింది. ఇవాళ ఎక్స్ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారి మీద రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. ఆయనకు షోకాజ్ నోటీస్ ఇచ్చిరు. మరి నేను ఏం తప్పు చేసినా నాకు తెలియదు, నన్ను అయితే డైరెక్ట్గా సస్పెండ్ చేసిండ్రు. ఏ రోజైతే బీఆర్ఎస్ పార్టీ నన్ను సస్పెండ్ చేసిందో ప్రజా జీవితంలో ఉండాలనుకునే ఒక వ్యక్తిగా నాకు తెలుసు ఈ రాష్ట్రంలో బీజేపీ ఎన్నటికీ మేలు చేయదు. నాకు తెలిసి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎన్నటికీ మేలు చేయదు. ఎందుకంటే మొత్తం ఉన్న తెలంగాణను ఆంధ్రాలో కలిపిందే కాంగ్రెస్. 2004లో పొత్తు పెట్టుకొని 2014 దాకా సాగదీసి 1200 మందిని చంపిందే కాంగ్రెస్. వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ 2.5 ఏళ్లలో కూడా గోస తప్ప ఇంకోటి లేదు. సో నాకు కాంగ్రెస్ ఆప్షన్ కాదు, బీజేపీ ఆప్షన్ కాదు. మరి నేను ప్రజా జీవితంలో ఉండాలనుకునే వ్యక్తిగా నేను ఒక పొలిటికల్ అవుట్ఫిట్ పెట్టుకొని ప్రజల ఆశీర్వాదం కోసం వెళ్తూ ఉన్నా. సో ఇది రెండు కనెక్టెడే కదా అని మీరు మాట్లాడితే అది చాలా తప్పండి. మీ ప్రశ్న తప్పని నేను చాలా వినయపూర్వకంగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నన్ను వద్దనుకున్నది. నేను మాత్రం నా తెలంగాణ ప్రజల దగ్గరికి, కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్తున్నా. వాళ్ళు ఆదరిస్తారో మరి నన్ను ఏం చేస్తారో అది ప్రజల ఇష్టం, వారికే వదిలేస్తారు. థ్యాంక్ యూ. ప్రైవేట్ హెచ్ఎం టీవీ